బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16వ తారీఖు రోజు భారతదేశ వ్యాప్తంగా బంద్ పిలుపు ఇచ్చినటువంటి అఖిలపక్షం సందర్భంగా ఈరోజు అఖిలపక్ష బంద్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిస్తుంది. ఈరోజు భారతదేశంలో రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు భారతదేశ వ్యాప్తంగా రైతులు -7 డిగ్రీలో ఢిల్లీ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినప్పుడు భారతదేశ యొక్క ప్రధానమంత్రి నేను తీసుకొచ్చిన రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నా, ఆ చట్టాలను తీసుకురావడం తప్పు కాదు, కానీ మా ప్రభుత్వం ఆ చట్టాల పట్ల ప్రజలలో అవగాహన కలిగించలేకపోయింది. ఆ చట్టాలను మేము వెనక్కి తీసుకుంటలేము, కానీ రైతుల డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ రైతుల డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికి ఆ రైతుల అఖిలపక్ష సంఘాలతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా కూడా అసత్యాలు అబద్ధాలు చెప్పి తాత్కాలికంగా రైతుల సమ్మెను విరమింపజేసి ఆ రోజు రైతు సంఘాలు ఏమి కోరినాయంటే కనీస మద్దతు ధర ఎంఎస్పి దాన్ని చట్టబద్ధత కల్పించాలి, ఒక చట్టం రూపంలో తీసుకురావాలి, చట్టం రూపంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రధానమైన డిమాండు రైతు సంఘాలు తీసుకుంటే ఆ రోజు సమ్మెను విరింప చేయడానికి మాత్రం ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పి నేటి వరకు కూడా కార్యాచరణలోకి తీసుకోలేదు, ఆ చట్టాలను ఉపసంహరించుకోలేదు. రైతులకు కనీస ఎంఎస్పి మద్దతు ధర కల్పించకపోగా నేటి వరకు కూడా ఆ చట్టాలను పక్కన పెట్టి అదే ఆ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కార్పొరేట్ కంపెనీలైనటువంటి ఆదాని అంబానీలకు ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టే విధంగా ఒక ప్రణాళికను రచిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రజల ధాన్యాన్ని, పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా స్టోర్ చేసే పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి నిల్వలు చేసి ఈ నిల్వలన్నింటినీ కూడా కనీసం మొత్తం ధరంతా కూడా పడిపోయే విధంగా ప్రైవేటు విధానాన్ని ప్రవేశపెట్టి ఈ పండించిన పంటను మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కొరకే ఈరోజు గోడౌన్లు కట్టి ఈ యొక్క డ్రామా చేస్తున్నారు. ఇలా ఒక రైతులకు సంబంధించే కాదు, ఇలా అన్ని రంగాలలో కూడా ప్రైవేటు ఉపాధి అవకాశాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఆ రోజు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను సృష్టించి ఉపాధి అవకాశాలు కల్పిస్తే నేడు కేంద్రంలోని బీజేపీ